హలో అండి, మీకు అందరికీ చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ ఏఐ 2 ఇలాంటి టూల్స్ తెలుసు కదా. వీటిని ఏమంటామంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాము. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రావడం వల్ల మన ఇండస్ట్రీ లోపల ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా డిమాండ్ తగ్గిపోయింది అనమాట. డిమాండ్ ఎందుకు తగ్గిపోయిందంటే ఈ మోడల్సే మనకు అనుకూలమైన కోడ్ని రాసి ఇవ్వగలవు, చాలా టాస్క్స్ని ఆటోమేట్ చేస్తున్నాయి అనమాట. ఇందువల్ల సాఫ్ట్వేర్ డెవలపర్స్కి డిమాండ్ తగ్గిపోయింది. సో ప్రస్తుతానికి ఇవేంటంటే జస్ట్ బెంచ్ మార్క్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ చేసే దాంట్లో జస్ట్ 4% మాత్రమే కంప్లీట్ చేయగలం అనమాట. సో 100% సాఫ్ట్వేర్ డెవలపర్ చేయగలిగారంటే దాంట్లో జస్ట్ ఒక 4% మాత్రమే ఇన్ని రోజులు కంప్లీట్ చేయగలిగే టాస్క్స్ ఉన్నాయి. సో దీనికంటే బెటర్గా న్యూ థింగ్ ఒకటి వచ్చిందనమాట. ఈ 4% టాస్క్స్ కంటే ఇంప్రూవ్ చేస్తూ ఒక థింగ్ వచ్చింది. దాన్ని కాగ్నిషన్ ల్యాబ్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. దాన్ని ఏమంటామంటే డెవిన్ అనమాట. డెవిన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తుందో వాళ్ళు ఒక 4 పాయింట్స్లో చెప్పారు. సో ఆ 4 పాయింట్స్ ఏంటో చూద్దామండి ఇప్పుడు. సో వాళ్ళ డెవిన్ గురించి ఏం చెప్తున్నారంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ బెంచ్ మార్క్ సాఫ్ట్వేర్స్, లైక్ నేను చెప్పాను కదా, చాట్ జీపీటీ, జెమినీ అండ్ క్లాడ్ 2 ఇవన్నీ ఏం చేస్తాయంటే క్లాడ్ వచ్చేసి 7% ఇంజనీరింగ్ టాస్క్స్ కంప్లీట్ చేయగలిగితే జెమినీ అండ్ చాట్ జీపీటీ వచ్చేసి 3.4 అండ్ 1.7 రెస్పెక్టివ్గా కవర్ చేస్తాయి. సో వీళ్ళు డెవలప్ చేసిన న్యూ డెవిన్ ఏం చేస్తుందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బెంచ్ మార్క్ వెన్ కంపేర్డ్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 100%లో ఇది 18% థింగ్ని డెవలప్ చేయగలదు అని చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే లర్న్ ఆటోమేటికలీ. ఫస్ట్ వీళ్ళు డెవిన్ గురించి ఒక 4 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ప్రతి పాయింట్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెవిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి డెవిన్ క్యాన్ లర్న్ అన్ఫెమిలియర్ టెక్నాలజీస్. అంటే మన హ్యూమన్స్ అనుకోండి, ఏదైనా ఒక టెక్నాలజీలో న్యూ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం లేదా న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలంటే ఏం చేస్తాం, దాని డాక్యుమెంటేషన్కి వెళ్ళేసి దాని మీద ఎలాగైతే ఓన్గా నేర్చుకుంటామో వెన్ డెవిన్ కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసామనుకోండి, డెవిన్ కూడా ఏం చేస్తుందంటే దానికి ఆ లాంగ్వేజ్ రాకపోయినా కానీ దానికంటూ అదే ఆ ఓన్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోగలదు. ఏదైనా టెక్నాలజీ ఉన్నా కానీ దానికంటే ఆ టెక్నాలజీని నేర్చుకొని మనం ఏ టాస్క్ అయితే ఇస్తామో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది హ్యూమన్ లెర్నింగ్ రెప్లికేట్ చేయగలుగుతుంది. అంటే హ్యూమన్ లాగా నేర్చుకోగలుగుతుంది, హ్యూమన్ లాగా తెలియని థింగ్ నేర్చుకోగలుగుతుంది, దాన్ని ఇప్పుడు వరకు చూడని థింగ్ నేర్చుకొని దాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ థింగ్ డెవిన్ కెన్ కంట్రిబ్యూట్ టు ప్రొడక్షన్ రిపోజిటరీస్ అంటే మనం ఏదైనా ఒక థింగ్ని బిల్డ్ చేస్తున్నాగా ఇవన్నీ గిట్హబ్ లోపల రిపోజిటరీస్గా స్టోర్ చేస్తాము. వీళ్ళు ఏం చెప్తున్నారంటే డెవిన్ ఆటోమేటిక్గా ఈ గిట్హబ్ రిపోజిటరీస్లో కూడా ప్రొడక్షన్ రిపోజిటరీస్లో కూడా వర్క్ చేసి దానికంటే బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలదు వెన్ కంపేర్ విత్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే నా ఒపీనియన్లో డెవిన్ అప్పుడే సాఫ్ట్వేర్ డెవలపర్స్ని రీప్లేస్ చేయలేదు. జస్ట్ ప్రొడక్షన్ ఇంజనీర్లో ఏదైనా చిన్న టాస్క్స్ ఉంటే మెయింటైన్ చేయగలదే కానీ జస్ట్ లైక్ వైజ్ ఇంతకుముందు నెలిఫై బాట్స్ ఇలాంటి బాట్స్ ఉన్నాయి. గిట్హబ్ లోపల పుషెస్ని వాటిని మాడిఫై చేసిన వాటిని చెక్స్ మాత్రమే చేంజ్ చేయగలవు. అలాగే డెవిన్ కూడా జస్ట్ కోడ్ రాయగలదు కానీ జస్ట్ మినిమలిస్టిక్ కోడ్ రాయగలదు అనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారంటే మన మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి కదా, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ కెన్ ట్రైన్ దర్ ఓన్ మోడల్స్ అంటుంది. సో మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఏంటంటే ఎవరైనా హ్యూమన్ ఉండేసి వాటిని మిషన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేయాలి. కానీ వెన్ కమ్స్ టు డెవిన్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే డెవిన్ వచ్చేసి దానికే అంటే అదే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని క్రియేట్ చేసుకోగలదు, క్రియేట్ చేసుకున్న మోడల్ని అదే ట్రైన్ చేసుకోగలదు అంటున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమో అర్థమవుతుందంటే ఇట్స్ ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట. సో లైక్ వైజ్ హ్యూమన్ లాగా రెప్లికేట్ చేయగలదు అనమాట. ఫస్ట్ ఏం చేస్తుంది, దీనికంటూ ఇదే ఒక ఓన్ మోడల్ రాసుకొని దాన్ని ట్రైన్ చేసుకోగలదు అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక థింగ్ నేర్చుకోవాలనుకోండి, మనం ఏం చేయాలి, దాన్ని వెళ్ళేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇంతకుముందు సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్స్ ఉండేటివి. సో ఇట్ కమ్స్ టు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కాకుండా హ్యూమన్ రీప్లేస్ చేసే స్టేజ్కి వచ్చింది అనమాట. ఆటోమేటిక్ అదే మోడల్స్ క్రియేట్ చేసుకుంటుంది, అదే ట్రైన్ చేసుకుంటుంది, అదే ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే అప్వర్క్ అనేది ఒకటి ఉంటుంది. దీని లోపల ఏముంటాయంటే అప్వర్క్ లోపల టాస్క్స్ ఉంటాయన్నమాట. వేరే వాళ్ళు ఏదైనా చిన్న క్లయింట్స్ వచ్చేసి వాళ్ళు చిన్న వెబ్సైట్స్ కానీ ఏమన్నా బిల్డ్ చేయాలంటే థింగ్స్ ఇస్తుంటారు. సో వాళ్ళు ఏం చేశారంటే డెవిన్ని అప్వర్క్లో ట్రై చేశారనమాట. డెవిన్కి ఒక టాస్క్ ఇచ్చేసి అప్వర్క్లో ఉన్నదాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. డెవిన్ హ్యాస్ కంప్లీటెడ్ ద టాస్క్ అండి. సో చిన్న ఇంజనీరింగ్ వర్క్స్ అన్నిటిని డెవిన్ కంప్లీట్ చేయగలుగుతుంది. సో ఇంకా కొద్ది రోజుల్లో ఈ బెంచ్ మార్క్ 17 సంథింగ్ ఏదైతే ఉందో కొద్ది రోజుల్లో దాన్ని 50% తీసుకురావచ్చు, కొన్ని రోజుల్లో 70% రావచ్చు, కొన్ని రోజుల్లో 80% రావచ్చు. కానీ నా ఒపీనియన్లో ఏంటంటే సో ఇది మన హ్యూమన్ థింక్ చేసినంత విధంగా ప్రస్తుతానికైతే థింక్ చేయలేదు. సో బ్యాక్ ఇన్ 10 years, మేబీ 10 to 20 yearsలో దీని బెంచ్ మార్క్ 50 to 60 రీచ్ అవ్వచ్చు. కానీ అప్పటి వరకు సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఏ ఇబ్బంది లేవని నా ఒపీనియన్ అండి.